హ్మ్. సో, ఇప్పుడు మనం ఏమన్నాము? పిత్త సార్వధాతుకమని, అపిత్త సార్వధాతుకమని, తర్వాత దాంట్లో నేను ఆర్ధధాతుకం, అపిత్ అది రాసాను గదా! అది కాదు నేను చెప్పాలనుకుంది. అది అపిత్ అనేది ఉండదు దానికి. ఓప్స్! పిత్త, అపిత్తులనేవి ఆర్ధధాతుకానికి ఉండవు. నేను చెప్పాలనుకుంది వేరేంది అజంతం, హలంతం చెప్పాలి నేను అక్కడ. అది మిస్టేక్ అయింది. ఓకే. సో, ఇప్పుడేంటి? అంటే థర్డ్ వన్, ఫోర్త్ వన్ కట్ చేసుకోమంటారా? అవునండి. ఆర్ధధాతుక అవునవును. అది పిత్, తీసేయండి. అపిత్ అనేది ఉండకూడదు. ఉండొద్దు. అట్లుండొద్దు. ఓకే. ఓకే. నేనిక్కడ రాస్తున్నాను. ఏంటి ఆ! సార్వధాతుకాలు 4 అన్ని 4 రకాలని చెప్పాను కదా! సార్వధాతుకాలు 4 ప్రకారాలుగా చెప్పబడుతుంది. ఆర్ధధాతుకాలు గూడా 4 ప్రకారాలుగా చెప్పబడుతుంది. అదెలానో చూడండి. ఓకేనా? సో, ఏంటి ఫస్ట్ ఏమన్నాము? పిత్. అవునా? సో, పిత్ సార్వధాతుకం. ఏంటండది? పిత్ సార్వధాతుక ప్రత్యయాలు 3. ఆ! సో, పిత్ మొత్తం ఎన్ని ఇవి మొత్తం మనం చెప్పుకోవాల్సినవి? పిత్త సార్వధాతుకం ఒకటి. ఇంకోటేంటి? అపిత్త అపిత్ సార్వధాతుకం. సార్వధాతుక ప్రత్యయం. హ్మ్. ఇంకోటేంటి? అచ్. ఓకే. అజాది. ఏంటది? అజాది. అచ్ ఆదిలో ఉన్నటువంటి సార్వధాతుకం. ఓకేనా? ఇంకోటి హలాది. ఇది కొంచెం జెప్పేసి ఎవరు కర్మణి ప్రయోగం అది భావ ప్రయోగం అడిగారు గదా! అది చెప్తాను. ఓకేనా? హలాది సార్వధాతుకం. వచ్చారా? వాళ్ళు అడిగిన వాళ్ళొచ్చారా? హ్మ్. ఓకే. సో, ఇప్పుడు పిత్త సార్వధాతుకం అన్నాం కదండీ! సో, పిత్త సార్వధాతుకం అనగానే మనకి ఏంటి సార్వధాతుకం అంటే ఎన్ని లకారాలొస్తాయి? 4 లకారాలొస్తాయి కదండీ! అవునా? హ్మ్. లట్, హ్మ్. లోట్, లంగ్, లంగ్ విధిలింగ్. విత్ అవునా? లింగ్. సో, అయితే పిత్త హ్మ్. సార్వధాతుకం అన్నాం. పిత్ అంటే ఏంటి? పకారము ఇత్ అవ్వటం. ఇత్తుగా. కదండీ! అవునా? హ్మ్. పకారం హ్మ్. ఇత్ సంజ్ఞగా వచ్చినటువంటిది. అయితే అవెన్నున్నాయక్కడ? 3. 3 ఉన్నాయి. అవునా? సో, హ్మ్. పరస్మైపదిలో 3 గనిపిచ్చాయి. అవునా? హ్మ్. ఆ తర్వాత ఆత్మనేపదిలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవక్కడ. లేవు. లేవు. ఆ! ఆ! తర్వాత అపిత్త సార్వధాతుకాలు ఎన్ని గనిపిచ్చాయి? పరస్మైపదిలో? అపిత్ సార్వధాతుకాలు పరస్మైపదిలో 6. 6. తర్వాత ఆత్మనేపదిలో? 9 అపిత్ 9. సార్వధాతుకాలే. ఆ! ఉత్తమం. సో, అప్పుడు మొత్తం ఎన్నయ్యాయి ఇవి? 18 అయినాయా? 15 అపిత్ సార్వధాతుక ప్రత్యయాలున్నాయి. ఆ! 15 అపిత్ సార్వధాతుక ప్రత్యయాలు. తర్వాత 3 ఏమో పిత్ సార్వధాతుక ప్రత్యయాలు ప్రత్ కదండీ! సో, ఇప్పుడు ఆ! మనకవి ఎక్కడ ఏమేమొస్తున్నాయో అవి తెలియాలన్నమాట. ఇది తెలిస్తే ఏంటంటే చాలా ఈజీ అయిపోతదింకా. ఇంకోటి చూడండి అజాది సార్వధాతుకం. అందులో అన్నీ అచ్చుతోనే స్టార్ట్ అయ్యాయా? ఆ! ఫస్ట్‌దేంటిది? టిప్, తస్, జీ. టిప్. దాంట్లో హ్మ్. అచ్చొచ్చాయా? లేదు. లేదు. తర్వాత తకార హలంతంతో సిప్, స్టార్ట్ అయింది. తస్, థ అక్కడేమైనా వచ్చాయా? హుహు. రాలేదు. అవి ఆ! హలంతంలోనే. హ్మ్. తర్వాత మిప్, వస్, మస్, మీ, ప్, వస్ అవునా? మీ, వా తర్వాత అలా అక్కడొచ్చింది. అవునా? వచ్చిందా? ఎక్కడ అచ్చు ఆ! రాలేదు. అవునా? హ్మ్. సో, అజాది హ్మ్. సార్వధాతుకంలో మనకి పరస్మైపదుల్లో రాలేదు. అవునా? హ్మ్. తర్వాత ఇప్పుడు ఇది చూడండి. ఏంటి? త, తాం, ఝ అక్కడొచ్చిందా? ఆ! ఆథ ఆతాం హ్మ్. అజాది తాంలో సార్ ఒకటొచ్చింది. అవునా? ఆ! అజాది ఆ! సార్వధాతుకం ఆత్మనేపదిలో ఒకటొచ్చింది. ఇంకా హాస్ తాం, ధాతువు ధ్వం. ఝ. ఆథాం. హాస్, ఆథాం, ధ్వం. ఇంకోటి రెండొచ్చాయి. అవునా? హ్మ్. ఆ హ్మ్. తర్వాత ఇట్, వహి, ఇట్ మహింగ్. ఇట్ అనే దానికి ఈ ఈ ఈ వచ్చింది. అజాది. అవునా? ఆ! ఉత్తమం. ఆ! ఆ! సో, అంటే 3 వచ్చాయక్కడ. ఆ! ఆత్మనేపదిలో 3 అజాది సార్వధాతుక ప్రత్యయాలు. కదండీ! హ్మ్. హ్మ్. ఉత్తమం. హ్మ్. సో, తరువాత ఇంకా, ఇంకా చెప్పండి హల హలాదిలో శేషః హలాది సార్వధాతుకం. సార్వధాతుకాలు కదా! హ్మ్. అంతే. సో, మరి అవన్నీ ఎన్నొచ్చాయక్కడ? శేషః అంటే 3 తీసేసాం దాంట్లో నుంచి కదా! ఇవి అజాదిలో 3 వచ్చాయి. 15 ఇవి పంచదశః. 15 హలాది హ్మ్. సార్వధాతుకాలు. అర్థమైందా? హ్మ్. హ్మ్. అంటే మొత్తం 18 సార్వధాతుకాలలో 3 పిత్త సార్వధాతుకాలు,
15 అపిత్ సార్వధాతుకాలు, అందులో అజాది సార్వధాతుకాలు 3, హలాది సార్వధాతుకాలు 15. అవునా? ఉమ్, అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది మేడం. ఓకే. సో, ఇప్పుడు మరి ఇది ఎందుకు అవసరము? ఎందుకు అవసరము అంటే, సో, ఇప్పుడు పిత్త సార్వధాతుకమైతే అది ఎలాగా పనిచేస్తది? అపిత్ సార్వధాతుకమైతే అది ఎలా పనిచేస్తది? అప్పుడు ఆ పని చేస్తే దానికొచ్చే ప్రయోజనం ఏంటి? దీనికొచ్చే ప్రయోజనం ఏంటి? అవునా? అది చూద్దాం ఇప్పుడు. సో, ఏంటి? సో, ఇదేంటి అపిత్ సార్వధాతుకం ఉంది. ఇది ఎలా పనిచేస్తది అంటే గిత్ వత్ భవతి. దేనిలాగా పనిచేస్తదండి? గిత్ గిత్ వత్. ఎలా? ఆహా. గిత్ పిత్ వత్. ఎలా పనిచేస్తది? అపిత్‌ది గిత్ వత్. ఓకేనా? సో, గిత్ ఉమ్, లాగా పనిచేస్తది. ఎప్పుడైతే గిత్ లాగా పనిచేస్తుందో దానికి ఏంటి? అంగములో గుణవృద్ధులు కావు. ఏం కావండి? గుణవృద్ధులు కావు గుణము అంటే కానీ, మేడం వృద్ధి చాలా కానీ అయిపోయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే. ఓకే. ఓకే. యాహ్! సో, గుణము కానీ, వృద్ధి కానీ కాదనమాట. ఏది? ఎప్పుడు? గిత్తులాగా పనిచేసినప్పుడు. ఎప్పుడైతే అది గిత్తులాగా పనిచేస్తుందో దానికి గుణవృద్ధులు నిషేధము. ఓకేనా? అంటే పిత్త ఇది అపిత్త అండి సార్వధాతుకం. అపిత్. ఇప్పుడు ఏది ఆహా. గిత్తయింది? అపిత్తులన్నీ గిత్తులన్నాం కదా! ఉమ్, అపిత్తులన్నీ గిత్తులాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఉమ్. అది గిత్తులాగా పనిచేస్తుందో అక్కడ గుణవృద్ధి నిషేధము. మరి గుణము, ఉమ్, వృద్ధి ఎక్కడ జరుగుతది? ఇక్కు వర్ణాలకి జరుగుతది. ఎక్కడ జరుగుతదండి? ఆ, ఇక్కు. గుణ ఇక్కు వృద్ధి వర్ణాలకి జరుగుతది. వర్ణాలకి. ఇక్కు ఉమ్, వర్ణాలేంటి? ఈ, ఈ ఉ, ఈ ఉ రు ల్రె ఈ, రి. అవునా? సో, ల్రె. అయితే గుణమైతే ఏమవుతది? ఏగా మారుతదిది. ఈ అనేది ఏగా మారుతది. ఉ అనేది ఐ ఓ, ఓగా ఓ మారుతుంది. ఓ రి అనేది అర్. అర్రె రి అనేది అల్. అల్లె. ఆ, ఓకే. అది గుణము. అదే ఉమ్, వృద్ధిగా జరిగితే ఇక్కులకి వృద్ధి జరిగితే ఏమైతది? ఈ ఉంటే ఐ అయితది. ఏమైతది? ఉమ్. ఐ. ఈ ఐ. ఐ ఊ ఉంటే ఔ. ఓ. ఔ. ఔ. ఔ అవుతుంది. రి ఉమ్. ఉంటే ఆర్ అల్. అయితది. ఆర్. ఏమైతది? ఆర్. ఓకే. ఏవో రి. ఆర్. అల్. రి ఉంటే ఆల్. ఆల్. ఉత్తమం. ఉమ్, సో, అలా అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కు వర్ణాలు ఉండాలి. ఇక్కు వర్ణాలు ఉంటే దాని ప్లేస్‌లో ఈ గుణవృద్ధులనేవి జరుగుతాయి. కానీ ఎప్పుడైతే అది గిత్తులాగా అయిపోయిందో అక్కడ గుణవృద్ధులు జరగవు. అదెప్పుడు ఎక్కడ జరగదు? అపిత్ సార్వధాతుకానికి ఇప్పుడు గుణవృద్ధి జరగదు. ఎందుకు జరగదండి? అది నిత్తులాగా అయింది గిత్. కాబట్టి గిత్ కాదు. గిత్. గిత్ గిత్ గిత్. గిత్తులా. గిత్తులాగా పనిచేస్తుంది. ఉమ్, ఓకేనా? గిత్తువత్ భవతి అంటే గిత్తులాగా పనిచేస్తుంది కాబట్టి గుణవృద్ధి నిషేధము. ఓకేనా? ఉమ్, కింగితిచ అనే సూత్రం ద్వారా కింగితిచ అంటే ఏంటి? గిత్తులు ఉన్నప్పుడు దానికి గుణవృద్ధి అనేది జరగదన్నమాట. ఓకేనా? ఈ సూత్రం ఒకసారి రాయండి మేడం. కింగితిచ అనేది సూత్రం. క్ ఇంగ్ తి చ. ఒక నిమిషం ఆగండి. అది కాదు. తప్పు రాసిన. ఇంగ్. ఇది. ఓకేనా? ఉమ్. ఇంగితిచ అనే సూత్రం ఏం చెప్తుంది? గుణవృద్ధులను నిషేధం చేయమని చెప్తుంది. ఎప్పుడైతే గిత్తులాగా అవుతుందో నిత్యవత్ అప్పుడు. భవతి. తర్వాత ఉమ్, గిత్ అయితే గూడా గిత్. ఓకేనా? ఎక్కడెక్కడ చేయమంటుంది అది నిషేధం? గిత్తులకి, గిత్తులకి. ఇప్పుడు గిత్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా! గిత్ అంటే ఏంటి? అపిత్ సార్వధాతుకాలన్నీ గిత్తులు. అవునా? ఉమ్, అర్థమైందా? ఉమ్. అపిత్ సార్వధాతుకాలన్నీ కూడా గిత్తులు. ఓకేనా? ఓకే. ఓకే. సో, ఇప్పుడు పిత్ సార్వధాతుకం అన్నాం. అవునా? సో, పిత్ సార్వధాతుకం. అవునా? మరి ఇదేంటి? పిత్ సార్వధాతుకం అంటే మూడే ఉన్నాయి. తిప్పు హా. ఇక్కులు. సిప్పు తిప్పు సో, సిప్పు. ఇప్పుడు పిత్ సార్వధాతుకం దేనిలాగా పనిచేస్తుంది? కిత్ లాగా ఇక్కులు. పనిచేస్తుంది. దేనిలాగా అండి?
కిత్ కిత్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు కిత్ అనగానే ఈ కింగితిచ అనే సూత్రం ద్వారా ఏమైంది దానికి గుణవృద్ధులు జరగవు అని చెప్పుకున్నాం కదా! సో అయితే ఇప్పుడు ఆ. ఈ కిత్ అయితే మరి ఏం కావాలి? అవునా? ఉమ్. అది కిత్ లాగా పనిచేస్తే ఏం కావాలి? పిత్ సార్వధాతుకాలన్నీ కూడా ఏమన్నాము? కిత్ అన్నాము కదా! ఉమ్. మరి కిత్ అయితే ఏం కావాలి? కిత్ కిత్ గుణం హ్మ్. కిత్ జరుగుతుందా? గుణము వృద్ధి జరుగుతుందా? వృద్ధి జరుగుతుంది ఇక్కడ. ఏం వృద్ధి. జరుగుతుంది? ఆ. వృద్ధి. వృద్ధి జరుగుతుంది. భవతి. ఉత్తమం. ఉమ్. ఆ! ఉమ్. సో కిత్ ఉన్నప్పుడు వృద్ధి జరుగుతుంది. మరి గుణం కింగితిచ కూడా వస్తుంది కదా, గుణం రాదా? ఒట్టి వృద్ధి ఒకటే వస్తుందా? ఆ! సో ఇక్కడ కొన్ని సూత్రాలు వేరు వేరుగా ఒక్కొక్కలాగా జరుగుతదన్నమాట దీనికి. ఓకేనా? ఉమ్. పిత్ సార్వధాతుకానికి ఏం అనేది మనకు కొన్ని సూత్రాలు కనిపిస్తాయి. అప్పుడు దాని ద్వారా మనకి తెలుస్తదన్నమాట. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఉమ్. ఒక్కొక్కలాగా జరుగుతది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకోటి. హ్మ్. ఒక్క నిమిషం. ఇక్కడ పిత్ సార్వధాతుకం అని రాద్దాం ఇక్కడ. ఓకే. అది కనిపిస్తలేదు. అపిత్తుదైతే అపిత్ సార్వధాతుకం అని ఉంటది కదా! ఏంటి? సార్వధాతుకం అపిత్. హ్మ్. ఇక్కడ ఉంది కదా! సార్వధాతుకం అపిత్. అప్పుడేంటి? అపిత్ సార్వధాతుక ప్రత్యయం గిత్వత్ భవతి. గిత్తులాగా పనిచేస్తది. కాబట్టి అదేంటిది? గిత్తులాగా పనిచేసినప్పుడు ఏంటి? దానికి గుణవృద్ధులు రావు. అది ఎలా చెప్పింది? కింగితిచ అనే సూత్రం ద్వారా తెలిసింది మనకి. ఓకే. ఇక్కడ మనకు ఇది. ఇదే రాసానా నేను ఇంతకుముందు? ఉమ్. ఉమ్. అదే ఆ! రాశాను. గిత్, గిత్, గిత్ అన్నమాట. గిత్ గూడా ఇక్కడ దీంట్లో. ఓకేనా? నేను గిత్ అంటే మనం దాని ఎక్స్‌ప్లనేషన్ చెప్పేప్పుడు దాంట్లో గిత్ గూడా వస్తదన్నమాట. ఓకేనా? గిత్, గిత్, గిత్ ఈ ప్రత్యయాలకి ఏంటి? లక్షణం గుణకార్యము, వృద్ధి కార్యం చ నిషిధ్యతే కదా! ఉమ్. దీనికి ఇక్కు వర్ణాలకి. ఇక్కు లక్షణం అంటే ఏంటి? ఇక్కు వర్ణాలకి గుణం ఎక్కడొస్తది? ఇక్కు వర్ణాలకి ఏమేమి నిషేధము? గుణము, వృద్ధి. గుణం వృద్ధి. అర్థమైందా? ఆ. హ్మ్. మేడం ఇక్కడ గిత్ అంటే కఖ గ ఆ గా అంగిత్, ఇంగిత్ అనునాసికం. ఫస్ట్ గిత్తా? ది అచ్చచ్చ! గిత్తులోనా? గిత్తులో ఇది గిత్ అంటున్నారు గదా! గకారం ఎత్తైనట్టు. అదే. అవును. ఓకే. అది థర్డ్ లెటర్. ఫస్ట్ దేమో కా అన్నది ఫస్ట్ లెటర్. ఇది అనునాసిక. అవునమ్మా. గిత్ అనేది. కరెక్ట్. గుణము వృద్ధి అంటే అంటే చెప్తాను. గుణం అంటే ఏంటి ఇక్కడ గిత్తుతో చూడండి ఇక్కడ. ఈ గకారం ఎత్తయ్యేదానికి ఇక్కడ గ్స్ను అనేది ప్రత్యయం అన్నమాట. గ్స్నులో ఏమైంది? గకారం ఎత్తయింది. స్ను మిగిలింది. అలా అన్నమాట. సో, ఈ ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇప్పుడు జీ ఉంది, భూ ఉంది. ఈ రెండిటికి ఏమొచ్చింది? ఇక్కులున్నాయి. కాబట్టి గుణము చేయొచ్చు. అవునా? గుణం చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి? గకారం ఎత్తైనటువంటిది ప్రత్యయం ఎక్కడైతే ఉంటదో అక్కడ గుణం అనేది నిషేధము. కదా! గుణం ఓహో. అంటే గుణం అంటే ఏమవుతుంది చూడండి. ఇక్కు వర్ణాలు. ఇక్ అంటే ఏంటి? ఇక్ ప్రత్యాహారం అన్నమాట. దాంట్లో ఏమొస్తుంది? ఈ, ఉ, రి, తర్వాత ల్రి. ఓకేనా? వీటికి గుణమైతే గుణం అంటే ఏంటి? అదేం గుణః. సూత్రం ఏంటి? అదేం గుణః. అదేంగ్. అదే. ఏం రాస్తాం? గు అంటే ఎట్లా రాయాలి? అదేం గుణః. ఓకేనా? ఇదండి సూత్రం. ఇదేం చెప్తుంది? అత్. అత్ అంటే ఏంటి? మీకు తెలుసు. అత్ అంటే ఏం తీసుకోవాలి? అంటే ఓన్లీ ఆకారం. అత్ అంటే ఆకారము. ఓకేనా? తర్వాత ఏంగ్. ఏంగ్ అనేది ఒక ప్రత్యాహారం. ఏంగ్ ప్రత్యాహారం. ఏంగులో ఏమొస్తున్నాయి? ఏవో. ఏమొస్తున్నాయండి? ఏవో. ఈ రెండే ఏవో. అక్షరాలు. అవునా? అవి ఏంటి? గుణః. అంటే ఏంటి?
ఏవో అవి గుణములు. గుణః అంటే గుణము. అర్థమైందా? ఉమ్, ఆ ఏవో అనేవి గుణము. అంటే ఈ గుణ అక్షరాలుగా మారాలి అన్నమాట. ఏవి మారాలి మరి? ఇక్కులు మారాలి. అర్థమైందా? ఉమ్, హ్మ్. ఇక్కుల స్థానంలో ఏమొస్తాయి? ఈ గుణ అక్షరాలు వస్తాయన్నమాట. ఈ ఉంటే ఏ వస్తుంది. ఓకేనా? ఆ ఉంటే ఆనే వస్తది. ఓకేనా? ఇక్కుల స్థానంలో ఆ లేదు గానీ, ఆ ఉంటే ఆనే వస్తదన్నమాట. ఆకి ఆనే వస్తది. ఓకేనా? తర్వాత ఊ ఉంటే ఏమొస్తుంది? ఓ వస్తుంది. ఓకేనా? ఇవి గుణాక్షరాలు. ఎప్పుడైతే రికారము అకారంగా మారుతదో ఉరత్ అనే సూత్రం ద్వారా ఈ రికారానికి ఆ అనేది వస్తదనమాట. ఎప్పుడైతే ఆ వచ్చిందో వెంటనే దాని పక్కన రేఫ వస్తది. అర్ అయితదనమాట. ఈ రేఫ ఎందుకొస్తది? బురణ రపరహ అనే సూత్రం ద్వారా ఏమంటుంది? ఊ. ఊ అంటే ఇక్కడ రి అన్నమాట. రి స్థానంలో ఊ అనేది షష్ఠిలోది. ఈ రికారము షష్ఠిలో ఏమైతది? ఊ అయితదనమాట. ఓకేనా? అందుకని ఊరన ఊ ఊరా అన్నాం. రా అంటే విసర్గ కదా! అణ అన్నమాట ఇక్కడ. ఊరణ రపరహ రపరహ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటి రికారము. ఇది ఊ అనేది ఏంటిది? రికారం అన్నమాట. రికార స్థానంలో అన్ ప్రత్యాహారము. అన్ ప్రత్యాహారం అంటే ఏంటి? ఆ, ఈ, వణ్ కదా! ఉమ్, ఈ రికారం ఎప్పుడైతే ఆగా, ఈగా, ఊగా మారుతుందో, ఈ రికారం ఆ, ఈ, ఊగా మారుతుందో, అప్పుడు దాని పక్కన రేఫ ఇదొస్తదనమాట. ఓకేనా? అది వెంటనే రావాలి. ఖచ్చితంగా. ఇది మస్ట్ అన్నమాట అది. ఊర నిరపరహ అనే సూత్రం ద్వారా ఈ ఈ రికారం అనేది ఆగా మారింది. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి? రకార రేఫ పెట్టుకోవాలి. తర్వాత ఈ రికారం అనేది ఈగా మారింది. అప్పుడేం చేయాలి? ఏగా పెట్టాలా? రేఫ పెట్టాలి. అది ఊగా మారింది. అప్పుడేం చేయాలి? ఓగా అది పెట్టుకోవాలి. కూడా రేఫ పెట్టాలి కదా! రేఫే ఆ! పెట్టాలి. అది ఏంటి? ఆ గాని, ఈ కానీ, ఊగా కానీ రికారం మారితే దాని పక్కన వెంటనే రేఫ పెట్టాలి. సో, అప్పుడేమైంది? ఆగా మారితే అర్ అయిపోతది. ఈగా మారితే ఇర్ అయితది. ఇర్. ఊగా మారితే ఉర్. ఉర్ అయితది. అలా అన్నమాట. అలాగా ఈ గుణసంధిలాగా దీంట్లో ఇదొచ్చిందన్నమాట. రికారానికి అర్, అర్ అనేది వచ్చింది. అర్, అర్. ఆ! ఏవో అర్ర. ఆ! సో, ఇప్పుడు మనకి రికారానికి ఏమొచ్చింది? లర్. అర్థమైందా? ఉమ్, హ్మ్. ఏంటి రికారానికి? అర్. లకారానికి? అల్లు లర్. అల్లు రావాలి. దానికేం రావాలి? అల్లు రావాలి. అల్లు అల్లు రావాలి. ఇదే ఒక్క నిమిషం నాకిక్కడ ఓకే. హ్మ్. ఏంటి నాకది వీడియో ఉండేసరికి అక్కడ రాయడానికి రాక నాకది ఆపేసి అల్లు రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ రీ స్థానంలో ఇక్కడ మనకి లకారం ఉందన్నమాట. ఈ లకారానికి ఏం చేస్తున్నాము? లు పెడుతున్నాము. ఈ రికార స్థానంలో ఏమొచ్చింది? ఆ వచ్చిందన్నమాట. అర్థమైందా? ఆ! ఈ రికార స్థానంలో ఎప్పుడైతే ఆ వస్తుందో దాని పక్కన లు పెడతాము. అర్థమైందా? ఎప్పుడైతే ఈ వస్తుందో ఏంటి? అక్కడేం పెడతాము? ఏ పెడతాం. రికారానికి ఇకారం ఎప్పుడైతే అయ్యిందో సో, అప్పుడు ఇల్ అంటాము. ఈ రికారానికి ఎప్పుడైతే ఉకారం వచ్చిందో సో, అప్పుడేమంటాము? ఉల్. ఉల్. ఉత్తమం. అదండి. ఓకేనా? సో, అలా వస్తుందన్నమాట. అది గుణం. నేనిక్కడ వేరే పేజ్‌లో రాసి చూపిస్తాను. వైట్ బోర్డ్‌లో. ఓకే. సో, ఇప్పుడేంటి? ఏమన్నాము? ఇక్కులకి గుణమైతది కదండీ! ఇక్కంటే ఏంటి మరి? ఇక్కంటే ఈ, ఊ, రి, ల్రి. ఓకేనా? ఇది ఓకేనా? ఓకే. ఓకే. అందరికి. ఇది పుష్ప గారు ఓకేనా? అర్థమైందండి. సో, ఇక్కంటే ఇదన్నమాట. ఇక్కుల స్థానంలో ఏమొస్తది? ఏఓఆర్‌లు వస్తాయి కదా! అవును. ఏ ఏవో ఆర్లు. హ్మ్. ఓ, అర్. ఇది అల్. లే. అల్. ఓకేనా? సో, అలా ఇది గుణం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం చెప్పిందది? గిత్. గిత్ అయితే అది గిత్ అయితే ఏం చెప్పింది?
ఇలాంటి గుణం అనేది రాదు. ఎప్పుడైతే నీకు ఇక్కు వర్ణము ఉన్నా కూడా, ఇక్కు వర్ణం అంటే ఉమ్, ఇవి ఉన్నా కూడా ధాతువులో ఇవి ధాతువుకి ఎట్లా ఇప్పుడు జి అనే ధాతువు ఉంది. ఓకే. ఉమ్, జి అనే ఉమ్. ధాతువులో ఏముంది మనకేం కనిపిస్తుంది అక్కడ? ఈ ఈ ఉంది. ఈ ఈ ఉంది. ఉంది. ఈ ఉంది అంటే గుణం చేయొచ్చు గదా! అవునా? ఉమ్, ఉమ్, ఆ! ఉమ్, గుణం చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? సార్వధాతుక, ఆర్ధధాతుకయోహో అనే సూత్రం ద్వారా గుణం చేయొచ్చు. ఉమ్, ఏంటి? తింగ్, షిత్ సార్వధాతుకం. ఇప్పుడు నేను తింగ్ ప్రత్యయం తిప్ తీసుకొచ్చాను. సో, ఇప్పుడేంటి తిప్ అనేది ఏంటిది? ఇప్పుడు ఇది సార్వధాతుక ప్రత్యయమే కదండీ! ఉమ్. అవునా? అమ్మహడు. ఉమ్, ఆ! సో, సార్వధాతుక ప్రత్యయమే కాబట్టి దీనికి గుణము కావాలి. ఎప్పుడు కావాలి? ఇక్కు వర్ణాలు ఉంటే. అవునా? సో, ఇక్కు వర్ణం ఇక్కడుందా? ఈ ఉంది కదా. ఉంది కదా! కాబట్టి దానికేం గావాలి? జీ ఉంటే ఏం గావాలి? ఏ ఉంటే ఏ గావాలి, జే గావాలి. ఉమ్, ఉమ్. అవునా? సో, ఆ, అలా అంతేగా. అవ్వాలి. అలా అవ్వాలి. అయితే మనమేమన్నాము? అపిత్ అన్నాము. సో, ఇప్పుడు ఇది పిత్ సార్వధాతుకం కాబట్టి ఇది ఓకే. ఇంతే ఉంచుదాము. తర్వాత ఇప్పుడు నేను ఉమ్, ఒకవేళ అపిత్ అన్నాను గదా! సో, అపిత్ సార్వధాతుకంలో ఏమొస్తుంది? ఏ ఏ ప్రత్యయం తీసుకురావాలి నేను? పిత్ కానిది తీసుకురావాలి. తిప్పుది కాకుండా ఉమ్. తస్సు తీసుకోవచ్చు. అవునా? తస్. ఆ, తస్సు తీసుకున్నాను. ఈ తస్సు అనేది ఉమ్. ఎలాంటిది? ఇది అపిత్ అపిత్. సారధాతుకం. అపిత్ సార్వధాతుకం. సో, అపిత్ ఉమ్. సార్వధాతుకం అయితే ఏం కావాలి? గుణం అనేది కాదు. రాదు. ఆ! ఉమ్. కానీ ఇక్కడేంటిది? అపిత్ సార్వధాతుకమే గదా! అవునా? ఆ, ఉమ్. ఆ. సో, ఇప్పుడు మరి మనకిక్కడ గుణం కావాలా? కావద్దా? అవ్వకూడదు. గుణం అవ్వకూడదు. రాదు. ఆ! అవ్వకూడదు. సో, ఇప్పుడు మనకిక్కడ చూడండి ఈ తస్సుకి పూర్వము ఒక జీనే ఉంటుందా? ఇంకేమైనా ఉంటాయా ఇక్కడ? ఆ, అక్కడ వికరణ ఆ! ప్రత్యయం కూడా వికరణ ఉంటుందని ప్రత్యయం చెప్పారు. ఉంటది. దాన్ని బట్టి మనకి తెలుస్తదనమాట. ఓకేనా? సో, వికరణ ఉమ్. ప్రత్యయం ఏమొస్తుందక్కడ? తెలీదు. ఆ. లట్లకారం చేస్తే ఆ. అవునా? ఆ, షప్పులో ఆ. షప్. ఆ, కాబట్టి ఆ. ఆ వస్తుంది. అవునా? ఉమ్. ఇప్పుడు జీ అనే ధాతువుని మనం చూసుకుంటే, సో, ఇప్పుడు మనకిక్కడేంటి? అంటే ఇక్క రాదు ఆ! అపిత్ జేత. దాంట్లో. ఆ! ఆ, సో ఇక్క రానప్పుడు ఆ! ఆ, జీ ఆత. జేగా మారింది కదా! సో, ఇప్పుడు మరిక్కడ గుణం ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే సార్వధాతుక, అర్ధధాతుకం అన్నాం అంతే కదా! సార్వధాతుక ప్రత్యయం, అర్ధధాతుక ప్రత్యయానికి గుణమైతది. అవునా? సో, మరది ఎక్కడ కాదు? ఇప్పుడు ఎక్కడ కాదు అంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. లట్లకారంలో అయితుంది కదా! ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు జీ అనే ధాతువు ఉంది గదా! జీ అనే ధాతువుకి మనం ఇక్కడ రూపాలు ఫస్ట్ రాద్దాం. ఓకేనా? షప్పులో ఆ ఉంటది. అవునా? ఆ తర్వాత తిప్పులో తి. ఉమ్, ఓకేనా? ఉమ్, సో, ఇప్పుడు ఉమ్. ఇక్కడ జీ అనేది గుణమైపోయి ఏమైందది? జేగా మారింది. జే జే అయింది. పక్కన ఆ ఉంది. జే పక్కన ఆ ఉంటే ఏమైతదది? ఏ. ఏచులకి అచ్చులు పరమైతే ఏమొస్తది? ఏచో యావాయావహ అయ. అనే సూత్రం వచ్చేసి ఆ, ఆ! అయ. అయ వస్తది. అవునా? జ. ఆ, అయ్య్. ఆ. జయ. అయ్య్. జయ. అవునా? జయ్య్. జయ్య్ ఉమ్. ఆ తి. సో, ఏమైపోయింది? జయతి. ఏమొచ్చిందండి? జయతి. జయతి. జీ నుంచి జయతి వచ్చింది కదా! సో, అట్లాగే జయతి, జయతః, జయంతి. అంతేనా? ఉమ్. ఇక్కడ తి ప్లేస్‌లో మనకేమొస్తది? తస్ రాసుకుంటాం. తస్ అనగానే ఏంటిది? ఈ సకారము ఏమైందక్కడ? నవిభక్తౌ తుస్మ పని చేసిందా? ఉమ్. తస్. అక్కడ నవి భక్తులు కాదు కదండి. ఆ! సో, తస్ అనేది విభక్తి సంజ్ఞనే గదా! ఇది హల్. ఆ, ఆ, హ్మ్. ఆ, సో, విభక్తి కరెక్టే. సంజ్ఞ ఉన్నప్పుడు సో నవిభక్తౌ తుస్మ సకారం ఏమంటుంది? సకారాన్ని లోపం చెయ్యొద్దు అని ఇత్ చెప్తుంది. చేయకూడదు అని చెప్తుంది. అయితే చేయలేదు గదా మరి. కదా! ఆ, అర్థమైందా? ఉమ్. ఆ! ఇప్పుడు ఈ సకారం హలంత్యంతో మనం ఇత్తు జేయొచ్చు. కానీ ఆ. అదెందుకు జేయట్లేదు? ఏ సూత్రం ద్వారా చేయట్లేదు మనము? నా విభక్తో ఆ! తుస్మా అదే. ద్వారా విభక్తి సంజ్ఞకి మనం ఆ! ఇత్తి చేయకూడదు. చెయ్యొద్దు. కాబట్టి చేయలేదు. ఇప్పుడు మనకి హలంత్యంలో మనకన్నీ కనిపిస్తూ ఉంటాయి. అరే! ఇక్కడ హలంత్యమే ఉంది. మరి అయినా గూడా మనం ఎందుకు ఇత్తు జేయట్లేదు అని డౌటొస్తుందా?
ఉమ్, ఆ! ఉమ్. ఆ డౌట్ అందరికీ వస్తుంది కదా! సో, అప్పుడు మనకి ఆ ఆ, డౌట్ వచ్చిన వెంటనే మనకేం గుర్తు రావాలి? నా విభక్తౌ నా తుస్మా. విభక్తం ఓకేనా? తుస్మాహ. ఆ సూత్రం వచ్చేసి ఈ ఉమ్. సకారాన్ని లోపం చెయ్యొద్దు అని చెప్పింది. కాబట్టి మరి లోపం చేయకపోతే అది ఎలా మారుతుంది అంటే ససజుషోరుహు. ఏమంటుంది అది వెంటనే ఇంకో సూత్రం వచ్చేసి ససజుష్. ఓకే. అని ఉంటే రుహు. రుహుగా ఆ, మారుతుంది. అవునా? ఉమ్. ఎప్పుడైతే ఆ, రుగా మారిందో రు అంటే మళ్ళీ ఇక్కడ ఏం కనిపించింది? ఉపదేశం కనిపించింది. ఆ, అవునా? ఓకే. ఉపదేశే ఉపదేశ అజననాసిక ఇత్ అనునాసిక అయిపోయి ర్ వచ్చింది. ఇత్. ర్ వచ్చిన తర్వాత ఆ, ఏమైంది? దీనికి ఇదే చివరిది. పదాంతములో ఉంది. ఆ, కాబట్టి అదేం కావాలి? ఖరవసానయో అవసాన దశ వచ్చింది విసర్జనీయ. కాబట్టి అది విసర్గ. విసర్గ అయింది. ఖరవసానయో విసర్జనీయ కదండి! ఓకే. అలా. సో, ఆ అప్పుడేమైంది మేడం, నాకు మనకి? ఒక్కటి అర్థం కాలేదు ఇందాక దాంట్లో మీరు ఆ! జే ప్లస్ ఆ అన్న దగ్గర ఆ! ఆ, సూత్రం చెప్పారు కదా, అది ఐ అవుతుంది అని. అయాది సంధి అంటాం అప్పుడు దాన్ని. చెప్తాను. ఇప్పుడు జేలో ఆ, ఏముంది? ఏ ఉంది కదా! ఏ ప్లస్ ఆ ఆ, అన్నమాట. ఏ అనగానే మనకి ఒక ప్రత్యాహారం గుర్తొస్తది. ఏం ప్రత్యాహారం? ఏచ్. ఓకేనా? ఏచ్ అవును. ప్రత్యాహారంలో ఏమేం లెటర్స్ వస్తాయి? ఏ ఓంగ్, ఏ ఐ ఆ, ఏ ఏ ఓంగ్, ఐ తర్వాత ఓ, ఐ, ఔ. ఔచ్, ఐ, ఔ ఇవన్నమాట. అంటే చివరివి తీసుకోం గదా ఉమ్, మనము కదా! ఉమ్, ఉమ్, అంతే కదా! అంతే చివరివి తీసుకోం కాబట్టి అంతే. ఏ, ఓ, ఐ, ఔ అలా వచ్చాయి. సో, ఉమ్, వాటికి ఏంటి అచ్చు పరములో ఉంటే, అచ్చు పరములో అంటే ఏంటి? దానికి సమానమైనటువంటివి కాకుండా మిగతాదేదైనా ఉండొచ్చు. ఈ ఏ ఉంటే, ఏనే ఉంటే అప్పుడేమైతది? వేరేదే సూత్రం వస్తది అది కదా! సవర్ణ ఓ దీర్ఘం ఆ! అయిపోతుంది. అది. కాబట్టి అది కాకుండా ఇంకా డిఫరెంట్‌ది ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇది కాకుండా ఇవి ఇక్కడున్నవి కాకుండా వేరేవేదైనా ఉండొచ్చు కదండీ! సో, అప్పుడు ఉమ్, ఏమైతుంది? ఏమైతుంది అంటే, ఇప్పుడు ఏ ఉంటేనేమో ఎలా మారుతుంది? అయ్య్. ఏంటండి? అయ్యో. అయ్య్. ఓ ఉంటే అవ్. అవ్వు. ఐ ఉంటేనేమో ఆయ్. ఆవు. ఆయ్. 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 తర్వాత అవి ఆవ్. ఉంటే ఆవు. ఆ! ఇలా మారుతుందనమాట. సో, మనకి ఎంత జే అంత ఉంది. డేస్. ఇప్పుడు జే అనేసరికి ఏముంది? ఏ ఉంది. ఏ ఉంటే మనకి ఏం కావాలి? అయ్య్ రావాలి. అంటే దాన్ని ఉమ్, అయ్య్ అన్నమాట. ఉమ్, అంతేనా? ఉమ్, జస్ట్ ఈ ఏనే గదా ఓకే. మనం రాసింది అయ్యిగా. కదా! అంతే. ఉమ్. ఉమ్, అప్పుడు మళ్ళీ అనేది ఉంది కదా ఒకటి. కదా! ఉమ్, ఉమ్. ఉమ్. సో, అప్పుడేమైంది? సో జై ఆ! జై అయింది. జయ్ అయింది. సో, జయ్ ప్లస్ ఓకే. ఆ. ప్లస్ జయ. 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 జయ జయ. వచ్చేసింది. తర్వాత తస్. అవునా? ప్లస్ ఆ! తస్‌లో తస్సులో ఏమైంది? ఇప్పుడు సకారం. మనం చెప్పుకున్నాం. ఆ! సకారమేమో నా విభక్తో తుస్మా ద్వారా ఇత్ హ్మ్. అవ్వదు హ్మ్. కాబట్టి హ్మ్. అక్కడ మళ్ళీ ససజుషోరుహు సూత్రం ప్రకారం అది హ్మ్. రీ అవుతుంది. హ్మ్. రి. అక్కడ ఉపదేశ రు. అచ్చ అనునాసిక ఇత్ జరిగి హ్మ్. ర్ అనేది హ్మ్. ఉంటుంది. టర్ అయింది. ఆ, హ్మ్. ర్ర ర్ర నుంచి కరవసానయో హ్మ్. విసర్జనీయ హ అన్న దాని ద్వారా హ్మ్. విసర్గ అయిపోతుంది. విసర్గ అయిపోయింది. తహ అయిపోయింది. ఇప్పుడేమైంది? ఉమ్, జయతహ. ఉమ్, అర్థమైందా? ఓకే. ఓకే. అలా అర్థమైంది. వచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ మేడం, ఇంక్ ఇంకొకటి ఇందులోని మీరు ఇందాక చెప్పిన దాంట్లో హ్మ్. ఆ ఈ ఇక్కు వర్ణాలు చెప్పేటప్పుడే హ్మ్. ఆ అది ఒక్కసారి మళ్ళీ ఊ ఊ అన్న అది ఒకసారి చెప్పరా? కొంచెం చెప్తా. క్లారిటీ రాలేదు. అదే. ఆ! సో, ఇప్పుడు మనం ఈ అంటే ఇక్కు వర్ణాలు అన్నాం కదా! ఉల్లు ఇల్లు అలా చెప్పారు కదా అది. అవునవును. సో, ఇక్కు ఆ, వర్ణాల స్థానంలో ఈ ఏంటివవి? ఇక్కులేంటి? ఈవు, రి, ల్రి. అర్లు. ఆ! సో, ఈకి ఏమవుతుందన్నాము గుణమైతే? ఏ. ఈకి ఏ గుణమైతే ఏ ఏ. ఏ అవుతుంది. ఏ. ఆ, ఊ అనేది ఆ, ఓ. ఓ ఓ. అవుతుంది. ఈ ర్ అనేది ఉమ్, ఇంతవరకే ఉంది మరి. గుణంకి సూత్రం ఏముంది? అదేం గుణః అంతే ఉంది. మరి ఇవి 2 ఎక్కడి నుంచొచ్చాయి? కదా! ఉమ్, అదెలా వచ్చింది అంటే, దీంట్లో ఒక సూత్రం వచ్చింది. ఏమది? ఊరాణ. ఊరాణ ఆ! రపరహ అనే సూత్రం వచ్చిందనమాట. ఓరోని. ఆ! రపరహ. ఊరాణ అంటే ఏంటి? ఉహు అంటే ఇక్కడ అదే అనేది ఏంటిది? విసర్గ అనమాట. తర్వాత మిగిలిందేంటి? తీసేస్తే ఆ ఉంటది. అణ్. అవునా? ఉహు, ఉమ్, అణ్ అన్నమాట అక్కడ.
అవునా? విడదీస్తే ఏంటి? ఉహు అణ్ రపరహ. ఓకేనా? ఉమ్, ఉమ్. ఈ ఉహు అనేది ఎందులో ఉంది? షష్ఠీ విభక్తిలో ఉంది. షష్ఠీ విభక్తిలో ఉంది కాబట్టి దానికి ప్రథమా విభక్తిలో ఏముంటది? రి. ఏముంటదండి? ఓహో. రి. ఓకే. అది ఎలా తెలిసింది? గురు శబ్దం తెలుసు కదా మీకు? ఉమ్, గురువు కాదు, మాత్రి. మాత్రి శబ్దం. ఆ, మాత్రి శబ్దంలో ఓహో, మాతుహు. మాతృ ఆ, మాతృ మాతృ. షష్ఠిలో మాతుహు ఓకే. అవుతుంది. ఆ, అంటే ఏంటి? ఓకే. రికారం ఉంటే ఉకారం అయింది అక్కడ. అంతేనా? ఉమ్, 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 సో అప్పుడు అది షష్ఠీ విభక్తి అని మనకు అర్థమైంది. సో ఇప్పుడు అన్ ఉమ్. అనేది ఏంటిది మరి? ప్రథమా విభక్తి. అవునా? ఉమ్, అన్ ప్రత్యాహారం ఉమ్. అంటున్నాం కదా. సో అప్పుడు ఏమైతుంది అక్కడ? ఆ, రా పరహ రా తర్వాత అన్నం. రావాలి. ఆ, అన్ అనేది ప్రథమము. తర్వాత ఈ రపరహ అనేది కూడా ప్రథమమే. ప్రథమమే, ఇది కూడా ప్రథమమే. సో దాన్ని ఎలా చూసుకోవాలి ఆ, ఏంటి అనేది అది కూడా చెప్తాను మీకు. ఓకే. సో ఇప్పుడు ఆ, ఏంటి? ఉ అణ రపరహ అన్నమాట. ఓకేనా? సో ఎప్పుడైతే ఆ. రికారము, ఈ రికారం ఉందో ఆ రికారము దేనిలాగా మారితే? అన్ ప్రత్యాహారంగా మారితే. అన్ ప్రత్యాహారంలో ఏమొస్తాయి? ఆ ఈవు ఏమొస్తాయండి? ఆ ఈవు ఆ ఈవు అనే అక్షరాలు అణ్ అన్నమాట. ఓకేనా? ఆ ఈవణ్. ఉమ్, అంతేనా? ఫస్ట్ సూత్రం ఉమ్. మాహేశ్వర సూత్రాలలో అణ్ అనగానే ఏమొస్తుంది? ఆ ఈవణ్. అంతే. ఐవు. ఉమ్, అంటే 3 అక్షరాలు అణ్ అన్నమాట. అయితే ఈ ఉమ్. రికారము, ఈ రికారం ఏదైతే ఉందో రికారము ఆగా మారుతుంది. ఒక సూత్రం ద్వారా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటది. ఒక సూత్రం ద్వారా ఉరత్ అనే సూత్రం ద్వారా అకారంగా మారుతది. రీతయిద్ధాతోహో అనే సూత్రం ద్వారా ఈకారంగా మారుతది. ఇంకా ఉకారంగా మారుతది. అలా మారుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని సూత్రాల ద్వారా. అయితే ఓహో. అదెప్పుడైతే మారిందో ఇక్కడ ఆగా మారింది రికారము. సో అప్పుడు నేనేం చేయాలి? రపరహ. రపరహ. ర్ అనేది కూడా ఒక ప్రత్యాహారం అన్నమాట. ఆ! ఆ ఇంకా ప్రత్యాహారంలో ఏముంటుంది? ర్ అనేది ఉంటుంది. ల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓ, రి అనేది అదొక్కటి ఒక ప్రత్యాహారమా మేడం? ఆ! అవును. ఉహుం. సో ఓకే. ఆ! సో అయితే దాన్ని ఎట్లా గూడా అర్థం జేసుకోవచ్చు. ఏంటి? పరహ. పరహ అనేది సో యాక్చువల్‌గా అయితే ఇది ప్రత్యాహారము. ఆ ప్రత్యాహారాన్ని మనం ఇంకా ఎట్లా అర్థం జేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ అకారానికి రేఫ. రేఫ అనేది వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు అది ఎక్కడ? పరములో రావాలి. అవునా? సో అప్పుడు ఆ పక్కన ర్ వస్తుందన్నమాట. అర్ర్ అయిపోయింది. ఇక్కడ రి అనేది ఆగా మారితే అప్పుడేమైతుంది? ఆగా రాస్తాం మనము. ఇల్లు. అవునా? తర్వాత దాని పక్కన ఏం ఉమ్, రాస్తాము? ల్ మ- అదనమాట. అల్. అల్ల అర్థమైందా? ఉమ్, ఓకే మేడం. హ్మ్. అయితే మరి గుణమైతే అది. ఒకవేళ వృద్ధి చెందిందనుకోండి. వృద్ధి అన్నప్పుడు ఇక్కడ ఏమైతది? ఆకి ఆ వస్తది. ఇక్కడ అల్‌కి ఆల్ అయితది. సో ఇప్పుడు ఏకి ఐ అయితది. ఓకి అవ్ అవుతుంది. ఆ! అవుతుంది. అది ఉమ్, గుణం. అది వృద్ధి. ఇప్పుడు ఉమ్. నేను చేసింది వృద్ధి. ఉమ్, కదండీ! ఓకే. అంతే. ఆ! సో గ్రీన్‌తో కలిసి ఉన్నదానికి అది వృద్ధి. అవునా? ఉమ్, సో ఇప్పుడు రెడ్‌కి ఉమ్. అల్లుకి అది పోయిందది. సరిగ్గా చేయలేదు గదా! ఓకే. మీకు అర్థమైంది గదా! అర్థమైంది మేడం. అది. ఓకేనా? అదండి. సో అలా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే మేడం. ఆ! నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత మనకిక్కడ నేనన్నాను ఏమని? గిత్ ఉంటే దానికి గుణవృద్ధులు కాదు అన్నాం కదా! సో మరి ఆ గుణవృద్ధులు ఉమ్. కాకపోతే ఎలా కనిపిస్తది మనకి? అవునా? ఒక 1 మినిటే ఉంది. ఆహ్, ఇది మళ్ళీ వస్తారా? జాయిన్ అయితారా ఇప్పుడు? నేను ఆ, కట్ ఓకే చేస్తాను. మేడం. జాయిన్ అవ్వండి. లలిత ఓకే. గారు మీ ప్రశ్న ఇప్పుడు నేను తర్వాత తీసుకుంటా నెక్స్ట్ దానికి. ఇప్పుడు మనం వస్తాం గదా! అప్పుడు. ఓకేనా? వచ్చేసేయండి ఇప్పుడు మరి. నేను ఇది కట్ చేస్తున్నా. ఓకే మేడం. ఓకే మేడం.